లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కథన బేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. ఈ సభకు గులాబీ దళపతి కేసీఆర్ హాజరు కానున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి. జిల్లా కరీంనగర్ లో మరోసారి కరీంనగర్కి రంగం సిద్ధం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా 5 పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, గతంలో మలిదశ ఉద్యమ సమయంలో ఇదే కళాశాల ప్రాంగణంలో భారీ బహిరంగ సభ అప్పుడు నిర్వహించింది. తిరిగి మరోసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శంకరామం పూరించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రతి గ్రామానికి బూత్ స్థాయిలో టూరిస్ట్ బస్సులను పంపించారు. పెద్ద ఎత్తున జన సమీకరణ దిశగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినటువంటి అనంతరం తిరిగి పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా శంకరామం నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కరీంనగర్ ఎన్నికగా మరొకసారి మాజీ సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున చేశారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభం కానుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తిరిగి పార్లమెంట్ ఎన్నికలు సమర్పిస్తున్నటువంటి వేళ ఎలాంటి ప్రసంగం చేయనున్నారు, కార్యకర్తలకు ఎలాంటి జోష్ నింపనున్నారు అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున జన సమీకరణ దిశగా ఇప్పటికే ఏర్పాటు చేశారు. చూసినట్లయితే వారం రోజుల సమయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ అనుకున్నా, కేటీఆర్ అనుకున్నా, అదేవిధంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ సభ ప్రాంగణాన్ని అయితే వచ్చి ఇక్కడ ఏర్పాట్లను చూసినటువంటి నేపథ్యం కల్పించింది. మొత్తానికి ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఎంతమంది వస్తారని అంచనా వేస్తా ఉన్నారు? 1,20,000 మంది పూర్తి స్థాయిలో మా కార్యకర్తలు, మా అభిమానులు, పార్టీకి సంబంధించిన వెల్ విషర్స్ వాళ్ళంతా కూడా 1,20,000 మంది వరకు ఈ సభకు రావడానికి సిద్ధమయ్యారు. ఎక్కడికక్కడ వాళ్ళు వివిధ వాహనాలు, వివిధ రూపాల్లో ఎక్కడికక్కడ ఈ సభకు కరీంనగర్ కు చేరుకోవాలి. మొన్ననే చిన్న ఇబ్బంది జరిగి మహానాయకుడు అన్నటువంటి ఉద్యమ నాయకుడు రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారిని సీఎం గా చూడలేని పరిస్థితిలో మేము ఉన్నామంటూ బాధపడుతూ అభిమానులంతా కూడా ఈ సభను విజయవంతం చేస్తాం. తద్వారా సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం శ్రీరామ రక్ష, తన నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలియజేయడానికి ఈ రోజు కదనబేరి, కరీంనగర్ కదనబేరి అంటే కరీంనగర్ లో గతంలో ఏ సభ పెట్టినా ఇక్కడ నుండి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి సింహగర్జన పేరుతో ఇక్కడ సభ పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి విజయ తీరాలకు చేరడం, అదే విధంగా 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. కేసీఆర్ గారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సెంటిమెంట్ అయినటువంటి జిల్లా కరీంనగర్. ఎట్ ద సేమ్ టైం ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా ఇప్పటివరకు కేసీఆర్ గారు పెట్టిన ప్రతి సభ సక్సెస్. ప్రతి సభ ద్వారా ఒక భారతదేశానికి ఒక దిక్సూచిన అంటే ఒక గుడ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు. ఈ రోజు కూడా ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాం, బ్రహ్మాండమైన ప్రతిపక్ష పాత్ర. ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని గాడిన పెడతాం, వాళ్ళు చేసే తప్పులను ఎలుగెత్తి చాడతాం, తెలంగాణ ప్రజలకు కావాల్సిన ప్రతి హక్కు గురించి పోరాడతాం అనే గుడ్ మెసేజ్ కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్ వేదికగా మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం కాబోయే ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ నగరాన్ని ఎంత సుందరీకరంగా తీర్చిదిద్దారో యావత్తు 1,20,000 మందికి చూపించడానికి కరీంనగర్ నగర వేదికగా ఈ సభ ఏర్పాటు చేసింది. నేనేమంటున్నా, మేడిగడ్డ ఇష్యూ చేసింది కాంగ్రెస్ పార్టీ, బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అనేది ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయడం లేదు, ఒక స్కామ్ల కోసం. కాంగ్రెస్ గా ఉన్న పార్టీ వాళ్ళకు స్కామ్లు తెలుసు కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి, కేసీఆర్ గారిని బదనాం చేయడానికి ఈరోజు రైతులను కన్నీళ్లు పెడతా ఉన్నది. ఎద్దేడ్చిన వ్యవసము, రైతేడ్చిన రాజ్యము బాగుపడింది చరిత్రలో లేదు. నేను చెప్తా ఉన్నా, రైతును ఏడిపిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, రైతును ఏడిపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. వాళ్ళు బాగుపడ్డది చరిత్ర లేదు. రాబో రోజుల్లో వాళ్ళు ఈ 5 సంవత్సరాలు బట్ట కడితే వాళ్ళే గొప్ప నేను చెప్తా ఉన్నా. చేసి ఫస్ట్ రైతులకు వాటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలా, నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయాలా, లేకపోతే నీకు చేతనైతే చెప్పే ప్రయత్నం ఏమి కానీ వాళ్ళు తప్పున్నది అని చెప్పేసి నీకు చేతనని గద్దమల్లా మాట్లాడే ప్రయత్నం కాంగ్రెస్ చేయొద్దు. ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, సుభిక్షంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉండాలని ప్రయత్నం చేయాలి తప్ప రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టి ఈరోజు రైతులు వేసే పరిస్థితి తీసుకొచ్చిన మీకు బుద్ధి చెప్తారు. రాబోయే ఎన్నికల్లో ఇదే పార్లమెంట్ ఎన్నికల మీకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ పరిస్థితిగా ఉంది. మొదటికి తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం ఎదురు చూస్తున్నటువంటి మేడిగడ్డ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ఆస్కారం మీద కనిపిస్తుంది. ఇప్పటికీ ఇది 2 పార్టీలు కూడా, బీఆర్ఎస్ అనుకున్నా,
కాంగ్రెస్ అనుకున్న ఈ మేడిగడ్డ సుందర పైన ఇప్పటికీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. దీనిపైన ఒక ఉద్ఘాటన తీరనుంది. దీనిపైన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి శంకరారావు అయితే కరీంనగర్ మాజీ సీఎం కేసీఆర్ పూరించినటువంటి తరుణంలో కరీంనగర్ పైన ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి.